చంద్రికకు 30 ఏళ్లు, హరితకు 25 ఏళ్లు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఈ అక్కా చెల్లెళ్ళు ఒకరికొకరు తోడుగా పెరిగారు. వాళ్లకు సొంతంగా ఉన్నది ఒక చిన్న మట్టి ఇల్లు మాత్రమే. ఆ ఇల్లు కూడా చాలా పాతది. వర్షం పడితే పైకప్పు నుంచి నీళ్లు కారేవి. ఒకరోజు ఉదయం నుంచి కుండపోతగా వర్షం పడుతూనే ఉంది. వీధులన్నీ నీటితో నిండిపోయాయి. చంద్రిక ఇంటి పైకప్పు నుంచి కూడా నీళ్లు దారలా కారడం మొదలయింది. అక్కా, గోడ కూడా తడిసి బీటలు పడుతోంది. భయపడకు చెల్లి, మనకేం కాదు. మన అమ్మానాన్నలిచ్చిన ఇల్లిది. వాళ్ల ప్రేమనే మనల్ని కాపాడుతుంది. మనకేం కాకుండా చూసుకుంటుంది. కాని అక్కా అని హరిత ఏదో చెప్పాలని అనుకుంది. కాని చంద్రిక కొంచెం కూడా అవకాశం ఇవ్వకుండా, నేనున్నాను కదా చెల్లి, భయపడకు, మనకేం కాదు అని చెప్పింది. దాంతో హరిత మాట్లాడలేదు. రాజయ్య, సుగుణ దంపతులు ఒక గొడుగు పెట్టుకుని బాధగా చెట్టు కింద నిలబడ్డారు. ఏమయ్యా, ఇలా ఎంతసేపు వర్షంలో నిలబడదని చెప్పండి, కాళ్ళు లాగుతున్నాయి. అయితే కాసేపు కూర్చుందాం సుగుణ. నా మాట వినండి. చంద్రిక, హరిత దగ్గరికి వెళ్దాం. మన బాధని అర్థం చేసుకుంటారు. ఏ మొహం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్దాం సుగుణ? ఇదే ముఖాలతో వెళ్దామండి. కూతుర్లు మనం చేసిన హేళనని మనసులో పెట్టుకోరండి. మనల్ని అర్థం చేసుకుని అక్కున చేర్చుకుంటారు. ఇలా మనం వర్షంలో నిలబడి కూలిపోయిన ఇంటిని తలుచుకుంటూ బాధపడితే మన ఇల్లు తిరిగొస్తుందా చెప్పండి? అన్నయ్య వదిన పోయిన తర్వాత వాళ్ళని పట్టించుకోవడం మానేశాను. ఆకలిగా ఉంది బాబాయ్, అన్నం పెట్టమని దీనంగా వచ్చారు. ఆడపిల్లలని కూడా చూడకుండా, కొంచెం కూడా కనికారం లేకుండా ఇంటి ముందు నుంచి తరిమేశాను సుగుణ. ఇప్పుడు నేను కూతుర్లు మన బాధని అర్థం చేసుకుంటారు పదండి. నేను వాళ్ళని బ్రతిమాలుతాను. మన కడుపున పుట్టిన కొడుకులకు మనం అవసరం లేకపోయినా అక్కాబావలు పంచిన రక్తానికి మనం కావాలండి. నా మాట నమ్మండి. కూతుర్లు మనల్ని దగ్గరికి తీసుకుంటారు అని ధైర్యంగా చెప్పింది. రాజయ్య నమ్మాడు. ఇద్దరూ అక్కడ్నించి చంద్రిక వాళ్ల ఇంటివైపు బయలుదేరారు. అప్పుడు చంద్రిక హరితతో, చెప్పు చెల్లి, ఈ వర్షంలో వేడివేడిగా ఏం చేసుకుందాం అని అడిగింది. హరిత మాత్రం ఇల్లు కూలిపోతుందనే భయంతో ఉంది. కూలిపోయే ఇంటి గురించి నేను మాట్లాడుతుంటే నువ్వు వేడివేడి వంటల గురించి మాట్లాడుతున్నావా? ఇంటికి ఏం కాదని నేను చెప్పాను కదా చెల్లి. నువ్వింటి గురించి ఆలోచించడం మానేసి ఏం తింటావో చెప్పు, వేడివేడిగా చేస్తాను అని చంద్రిక అంటుండగా వాళ్ల ఇంటికి రాజయ్య, సుగుణ వచ్చారు. ఏంటి బాబాయ్, ఇంత వర్షంలో పిన్నిని తీసుకునొచ్చావ్? రాజయ్య ఏం మాట్లాడలేదు. నువ్వైనా చెప్పు పిన్ని, ఏం జరిగింది? మేముంటున్న ఇల్లు మొత్తం కూలిపోయింది తల్లి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మీ దగ్గరకొచ్చాం. అక్కా చెల్లెలకి వాళ్లమీద జాలి కలిగింది. రాజయ్య, సుగుణ దంపతులకు 2 కొడుకులు పట్నంలో ఉంటారు. వీళ్లని తమ దగ్గరికి రమ్మని ఎవ్వరూ పిలవలేదు. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఇల్లు బాగు చేయించమని అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. బాధపడకండి బాబాయ్, మీకు తోడుగా మేముంటాం. వర్షాకాలం పోయిన తర్వాత అక్కడ కొత్త ఇల్లు కట్టిస్తాం. మమ్మల్ని మన్నించండి తల్లి. సొంత అన్నబిడ్డలైనా ఏనాడు మిమ్మల్ని ప్రేమగా పలకరించింది లేదు, ఆప్యాయతగా దగ్గరకు తీసుకుందే లేదు. ఒక్క పూట అన్నం పెట్టింది కూడా లేదు. అవేమీ మనసులో పెట్టుకోకుండా మాకు కూతుర్ల ప్రేమనే పంచుతున్నారు తల్లి. ఆ రోజు రాత్రి వేడి అన్నం, పప్పుచారు అందరూ తిని పడుకున్నారు. వర్షం అలా పడుతూనే ఉంది. ఒక అర్ధరాత్రి సమయంలో చంద్రిక వాళ్లు ఉన్న ఇంటి వెనక భాగం కూలిపోయింది. అందరూ లేచారు. కూలిన గోడని చూశారు. ఏం కాదులే బాబాయ్, పడుకోండి. అక్కా, నాకెందుకు భయంగా ఉంది. ఇంట్లో ఉండటం మంచిది కాదు. అవును తల్లి, మా ఇల్లు కూడా ముందుగా వెనక భాగం కూలిపోయింది. మేము ఏం కాదులే అనుకున్నాం, కానీ ఒక గంట తర్వాత మొత్తం కూలిపోయింది తల్లి. భయమేసి బయటకి పరిగెత్తుకుంటూ వచ్చాం చంద్రిక. చూస్తుండగానే ఇల్లు మొత్తం కూలిపోయింది. ఇల్లు మొత్తం కూలిపోయే ప్రమాదం ఉందని వాళ్ళకి అర్థమైంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అందరూ కలిసి చకచకా గిన్నెల్ని, బట్టల్ని సంచులో సర్దుకొని భయంతో బయటికొచ్చారు. అంతే, తమ కళ్ల ముందే ఇల్లు వర్షపు నీటిలో కూలిపోతుండడాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. వర్షం మాత్రం ఆగలేదు. ఎక్కడికి వెళ్లాలో తెలియక నలుగురు రోడ్డు పక్కన నడుస్తున్నారు. అప్పుడే హరిత దూరంగా ఒక పాత బస్సుని చూసింది. అక్కా, ఆ బస్సుని చూడు. అందరూ చూశారు. అది ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగించకుండా రోడ్డు పక్కన నిలిపి ఉంచారు చెల్లి. కిటికీల అద్దాలు కొన్ని పగిలిపోయాయి. సీట్లు కూడా పాతపడిపోయాయని నేను ఒప్పుకుంటున్నానక్కా.
కానీ పైకప్పు మాత్రం బాగానే ఉంది కదా. ఉంటే ఆ బస్సులో ఎవరుంటారు చెల్లి? మనం ఉండాలక్కా. కనీసం ఈ రాత్రి వర్షం నుంచి తప్పించుకోవటానికైనా మనం ఇందులో ఉండాలి. హరిత చెప్పినట్టు చేద్దాం చంద్రిక. అవునమ్మా, చెల్లి చెప్పినట్టు ఈ రాత్రికి బస్సులో తలదాచుకుందాం. అందరూ బస్సు దగ్గరికి వచ్చారు. చంద్రిక బస్ ఎక్కి చుట్టూ చూసింది. లోపల దుమ్ము ఉన్నప్పటికీ వర్షం చుక్క లోపల పడ్డం లేదు. బాగుందనిపించింది. చంద్రికకి నచ్చింది. అందరూ బస్ ఎక్కారు. చెల్లి, నువ్వు చెప్పినట్టుగా ఇందులో మనం తలదాచుకోవచ్చు. మన ఇంటిని వర్షం తీసుకెళ్ళింది. ఇప్పుడీ బస్సే మనకు ఆశ్రయం. అందరూ ఆ రాత్రి బస్సులోనే గడిపారు. మరుసటి రోజు వర్షం కాస్త తగ్గింది. చెల్లి, మీ ముగ్గురు ఇందులోనే ఉండండి. నేను పక్క ఊరికి వెళ్ళి ఏదైనా ఇల్లు దొరుకుతుందేమో చూసొస్తాను. ఏ ఊరికి వెళ్ళొద్దమ్మా. నాకు తెలిసినంతవరకు అన్నీ మట్టిళ్ళే ఉన్నాయి. అవి వర్షానికి ఖచ్చితంగా కూలిపోతాయి. అలా అని చెప్పి ఈ బస్సులోనే ఉండిపోతావా? ఉంటే తప్పే ఉంది సుగుణ. బస్సు బాగుంది. ఎంత వర్షం పడినా మనకేం కాదు. ఇక్కడే ఒక చోట చిన్నపాటి కట్టెలు పోయి పెట్టుకుని వంట చేసుకుంటూ కొంతకాలం ఉందాం అని రాజయ్య చెప్పిన మాట అందరికీ నచ్చింది. చంద్రిక, హరిత బస్సుని శుభ్రం చేయటం మొదలుపెట్టారు. పాత సీట్లని తొలగించారు. పగిలిన కిటికీలకు పాత ప్లాస్టిక్ షీట్లు కట్టారు. ఒక మూలలో వంట చేసుకోటానికి చిన్న పొయ్యి పెట్టుకున్నారు. మరో మూలలో 2 పాత దుప్పట్లు పరిచారు. అక్కా, మన బస్సు ఇల్లు ఇప్పుడు బావుంది కదా? చాలా బావుంది చెల్లి. అలా ఆ పాత బస్సు వాళ్లకు ఇంటిగా మారింది. పగలు చంద్రిక పొలాల్లో కూలి పని చేసేది. సుగుణ గ్రామంలో ఇళ్లకు వెళ్లి వంట పనులు చేసేది. రాజయ్య కట్టెల కోసం అడవికి వెళ్లేవాడు. హరిత మాత్రం బస్సు ఇల్లు కాపలా కాసేది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు వర్షం పడుతున్నప్పుడు బస్సు పైకప్పుపై పడే వాన చినుకుల శబ్దం వాళ్లకు జోలపాటలా అనిపించేది. కొన్నాళ్లకి పాత బస్సుని ఇంటిలా మార్చుకుని అక్కా చెల్లెళ్ళు ఉంటున్నారనే వార్త ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్ల వాళ్లకి తెలిసింది. చూసుకుంటూ నవ్వుకుంటూ హేళనగా మాట్లాడుకుంటూ వెళ్లేవాళ్లు. ఎవరూ ఆ నవ్వులను పట్టించుకోలేదు. నవ్వేవాళ్ల గురించి మనకెందుకు పిన్ని? మనం క్షేమంగా ఉన్నామా లేదా అన్నదే ముఖ్యం. అదే మనం చూసుకోవాలి. చాలా బాగా చెప్పావక్కా. హేళన, నవ్వులను, మాటలను పట్టించుకుంటే మనం ముందుకు వెళ్లలేం. మనకు ఉన్నంతలో మనం జీవిస్తున్నాం. మీరు చెప్పేది బాగానే ఉంది తల్లులు. కానీ మనం ఈ బస్సు ఇంట్లో ఎన్నాళ్లుందాం? గట్టిగా వర్షం పడి బాగా వరదొచ్చిందనుకో, ఈ బస్సు ఇల్లు కూడా మనకుండదు. సుగుణ, అమ్మాయిలకి ఏదెప్పుడు చేయాలో బాగా తెలుసు. అంతా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాడు. సుగుణ ఏం మాట్లాడలేదు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత మళ్లీ భారీ వర్షం మొదలయ్యింది. గ్రామం మొత్తం వరద నీటిలో చిక్కుకుంది. బస్సు కూడా నీటిలో సగం మునిగిపోయింది. నలుగురు బస్సు పైకప్పు ఎక్కారు. జాగ్రత్తగా కూర్చున్నారు. ఒక ముసలవ్వ వరదలో కొట్టుకుపోతూ, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అని అరుస్తూ ఉంటుంది. అక్కా చెల్లెళ్ళు ఆ అరుపులు వింటారు. అక్కా, ఎలాగైనా ఆ ముసలవ్వని కాపాడాలి అనుకుని వరదలోకి వచ్చి హరిత బస్సుని గట్టిగా పట్టుకుంటుంది. చంద్రిక హరిత చేతిని మరింత గట్టిగా పట్టుకుని వరదలో కొట్టుకుపోతున్న ముసలవ్వ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అలా అక్కా చెల్లెళ్ళు కలిసి వరదలో కొట్టుకుపోతున్న ముసలవ్వని కాపాడి బస్సు మీద వాళ్లతో పాటు కూర్చుండబెట్టుకున్నారు. చంద్రిక, హరిత, మీరు పేదవాళ్లు కాదు, ధనవంతులు. బస్సింట్లో ఉంటున్నాం పెద్దవ్వా. మేము ధనవంతులమా? డబ్బున్నవాళ్లు ధనవంతులు కాదు. కష్టంలో ఉన్నవాళ్లకు తోడుగా నిలిచేవాళ్లే నిజమైన ధనవంతులు అని చెప్పింది. పెద్దవ్వా, మా దగ్గర పెద్ద ఇల్లు లేదు. కానీ ఎవరికైనా చోటు కావాలంటే మా బస్సు తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. గంట తర్వాత వర్షం తగ్గింది. రాత్రికి వరద కూడా తగ్గింది. అందరూ కలిసి చక్కగా పనిచేసుకుంటూ వచ్చిన డబ్బుల్లో కొంత ఖర్చులకు పెట్టుకుని మిగతాది దాచిపెట్టుకునేవాళ్లు. కొన్నాళ్లకు ఆ దాచిపెట్టుకున్న డబ్బులతో బస్సు ఆకారంలో ఒక ఇల్లు కట్టుకున్నారు. రాజయ్య, సుగుణ, చంద్రిక, హరిత తోచిన పనులు చేసుకుంటూ అలా వచ్చిన డబ్బులతో బస్సును బాగు చేయించుకున్నారు. పెళ్లిళ్లకి తిప్పడం మొదలుపెట్టారు. అలా సంతోషంగా జీవనం సాగిస్తారు.